ఒక్కోసారి వైట్ డిశ్చార్జ్ స్మెల్ రాదు, ఏం రాదు, నార్మల్గా ఉంటుంది. ఇట్స్ ఎ హెల్తీ డిశ్చార్జ్. అది జనరల్గా జరిగేది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెజైనా దానంతలో అదే క్లెన్స్ చేసుకోవడానికి ఒక లూబ్రికెంట్. అది ముఖద్వారం, గర్భాశయ ముఖద్వారం దగ్గర నుంచి అక్కడ వెజైనల్ గ్లాండ్స్ నుంచి సెక్రీట్ అయ్యే ఒక లిక్విడ్ లాంటిది. ఇట్ ఈస్ అ లూబ్రికెంట్. దాని pH ఒక్కొక్కసారి అంటే ఆ వెజైనాకి మన బాడీకి ఒక్కొక్క pH ఆఫ్ ద బాడీ వేరే బ్లడ్కో pH ఉంటుంది, మన స్టమక్ యాసిడ్కో pH, అలా ఒక్కొక్క pH ఉంటుంది మన బాడీలోని. సో వెజైనా దగ్గరికి వచ్చేసరికి pH ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ షుడ్ బి బేస్. ఎలా ఉండాలంటే ఆ వాతావరణం అన్నది దానికి ఎసిడిక్ నేచర్, దాన్ని మంట పుట్టించే విధంగా లేకపోతే దాన్ని ఇరిటేట్ చేసే విధంగా ఎప్పుడైతే మనము ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంటామో ఎలా జరుగుతాయి ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. వెజైనల్ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా వెజైనల్లోని లూబ్రికెంట్స్ ఏదైతే వెజైనల్ డిశ్చార్జ్ ఉందో దాని ఇన్ఫెక్షన్స్ చాలా